నంద్యాల పట్టణం సిఎస్ఐ చర్చ్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ పేరిట శనివారం నంద్యాలలో ర్యాలీ నిర్వహించారు. క్రీస్తు పునరుద్ధానం లోకానికి ప్రకటించడానికి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ జోసెఫ్, చర్చ్ సెక్రటరీ ప్రభుదాస్, రన్ ఫర్ జీసస్ కన్వీనర్ రవీంద్రపాల్, స్టాన్లీ, పాస్టర్లు పాల్ ఆంజనేయులు, అన్నాస్, యేసుదాస్, జాన్, బాప్టిస్ట్ చర్చి సభ్యులు పాల్ కిషోర్, దేవప్రియం, బెన్నీ, నంద్యాల డయాసిస్ కమిటీ సభ్యులు, నంద్యాల ప్రాంతంలోని వివిధ చర్చి సంఘాల సభ్యులు పాల్గొన్నారు. దగ్గరికి వెళ్ళాక మీ అందరూ బటర్ మిల్క్ మజ్జిగ ఏర్పాటు చేయబడింది. అందరికీ ఏర్పాటు చేయబడింది. దయచేసి రన్ ఫర్ రన్ ఫర్ రన్ ఫర్ రన్ ఫర్ అన్న ప్యాన్ తీసాను ఎవరికైనా సరిపోతుంది. ఈనాడు ఈ యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఘనంగా ముగిసినదని ఆనందంతో చెప్పగలుగుతున్నాను. ఈ యొక్క విశ్వాస పరుగు యాత్రలో దేవుడు అంతయు తన ఆధీనంలో ఉంచుకొని ఈ యొక్క ట్రాఫిక్ సమస్యలకు లేకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా దేవుడు తన ఆధీనంలో ఉంచుకొని ఆయనే ఈ లోకానికి రక్షకుడు, ఈయనే లోకాధిపతి అని విశ్వాసుల ద్వారా మేము తెలియపరచుకోగలిగాము. అందుకు ఆనందిస్తూ ఉన్నాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. ప్రియమైనటువంటి క్రైస్తవ జనాంగానికి, మరి ఈ లోకానికి తెలియజేసేటువంటి గొప్ప వార్త, క్రీస్తు ఈ లోకంలోనికి మనందరి పాపాలు భరించడానికి, సహించడానికి, వహించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన శిలువపై మనందరి కొరకు తన శరీరాన్ని నల్లగొట్టుకొని రక్తాన్ని చిందించి మన పాప విమోచన నిమిత్తము ఒక్కసారే ఆయన బలియాగమైనటువంటి స్థితి. మరి క్రీస్తు ఆ రీతిగా బలియాగమై ఆయన మరణించి, శిలువపై మరణించి, తిరిగి ఆయన మూడో దినాన సమాధిని జయించి, ఖాళీ సమాధిగా ఆ సమాధి నుంచి ఆయన తిరిగి లేచినటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు. ఆయన మూడో దినాన తిరిగి లేచినటువంటి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మరి ఇక్కడ మా రన్ ఫర్ జీసస్ కన్వీనర్గా ఉన్నటువంటి రవీంద్రపాల్ సార్ గారి ఆధ్వర్యంలోను, మా హోలీ క్రాస్ కేథీడ్రల్ మరి సెక్రటరీ ప్రభుదాస్ సార్ గారి యొక్క ఆధ్వర్యంలోను రన్ ఫర్ జీసస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది క్రీస్తు యొక్క పునరుత్థానానికి గుర్తుగా మేము కూడా ఆ పునరుత్థానంలో పాలు పొంది మా జీవితాలలో పాపము, దోషము లేకుండా చక్కటి జీవితాన్ని, భయభక్తులైన జీవితాన్ని, సమాధానం కలిగిన జీవితాన్ని పొందుతామనే సాదృశ్యంగా ఈ రన్ ఫర్ జీసస్ ప్రోగ్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందరూ గ్రహించి మన జీవితాలలో క్రీస్తు కొరకు మన జీవితాలను పరిగెత్తి ఆశీర్వాదాలు పొందేటువంటి జీవితాలతో ముందుకు వెళ్ళాలని, నా పరుగు పంచి పోరాటం పోరాడితేనే నా పరుగు కడ ముట్టించితేనే అన్నటువంటి ఈ చక్కటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాస యాత్రను కొనసాగించి అనేకలకు సాక్ష్యం ఇచ్చేటువంటి జీవితాలతో క్రైస్తవ బిడ్డలు జీవించాలని, ఈ లోకంలో ఉన్నటువంటి వారు కూడా సమాధానము, శాంతితో నిరీక్షణ కలిగి నిత్య జీవాన్ని పొందేటువంటి జీవితాలతో సిద్ధపడాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.